ఊరిమన్ వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండు 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ అధికారులు. ఖర్చులు ఆదాయం వివరాల వెల్లడి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించిన డిఎస్పీ వెంకట్రావు. మార్చి 1వ తేదీన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం వినియోగించుకోవాలని కోరిన అధ్యక్షులు నిరంజన్ కుమార్. మార్చి 1వ తేదీన జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ విజయవాడ వారిచే స్థానిక విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ పరిసర ప్రాంత ప్రజలు తప్పక వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు కె నిరంజన్ కుమార్ జేసీ న్యూస్కు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో ఎముకలు, న్యూరాలజీ, కిడ్నీ, మోకాళ్ల నొప్పుల వంటి రోగాలకు నిపుణులైన వైద్యులచే ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే అదే రోజు పేరంపేటలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్స్ చైర్పర్సన్ అట్లూరి సురేష్, లయన్స్ క్లబ్ కార్యదర్శి కె రామబ్రహ్మం, జగత్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డి ఏజెన్సీ వారి తరఫు నుంచి జంగారెడ్డి గ్రామ పరిసర ప్రాంత ప్రజలకు ఒక శుభవార్త అండి. 1/3/2015 ఆదివారం నాడు మార్చి 1వ తారీఖున విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ బస్టాండ్ పక్క రోడ్లో ఉన్నటువంటి స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి. ఈ శిబిరంలో ఆర్థోపెడిక్ సంబంధించి అంటే ఎముకలు, కీళ్ళు, మోకాళ్ళు, నడుము, వెన్నెముక సమస్యలకు, అలాగే యూరాలజీ అండ్ కిడ్నీ సమస్యలు, తర్వాత న్యూరాలజీ నరముల సమస్యలకు సంబంధించినటువంటి డాక్టర్లు అందరూ వస్తున్నారు. వీరందరి సమక్షంలో ఉచిత వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఆదివారం నాడు మాత్రమే ఉంటుంది. ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ సంబంధించిన డాక్టర్ ఎంజే నాయుడు గారు, వారి వైద్య బృందం, అలాగే న్యూరాలజీకి సంబంధించి వైద్య నిపుణులు, యూరాలజీ సంబంధించిన వైద్య నిపుణులు కూడా విజయవాడ నుంచి వస్తున్నారండి. వీరి సేవలు వినియోగించుకోవాల్సిందిగా జంగారెడ్డి మరియు పరిసర ప్రాంత ప్రజలకు కోరుతున్నాం. థ్యాంక్ యూ. పేరంపేట పరిసర ప్రాంత ప్రజలకు చిన్న విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డి వారి ఆధ్వర్యంలో ఆదివారం మార్చి 1వ తారీఖు ఆదివారం నాడు ఉచిత నేత్ర వైద్య పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. పేరంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ నేత్ర వైద్యాల నిపుణులు వారి వైద్య బృందంచే ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎవరికైనటువంటి కంటి సమస్యలు అంటే శుక్లాలు, క్యాట్రాక్ట్ సంబంధించినటువంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. దయచేసి అవకాశాన్ని పేరంపేట మరియు పరిసర గ్రామ ప్రజలు వినియోగించుకొని కోరుచున్నాము. థ్యాంక్ యూ. అఖిల భారత మహిళా హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మండలంలోని వేగవరం, చక్రదేవరపల్లి, లక్కవరం, దేవురపల్లి గ్రామాల్లో మహిళా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్షురాలు అన్నిశెట్టి లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం మహిళల రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, మహిళలకు పూర్తిగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు సుబ్బలక్ష్మి, జ్యోతి, వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సూర్య పాఠశాల ఆవరణలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి ప్రతిభా పరీక్షలకు బహుమతులు అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ వెంకట్రావు హాజరయ్యారు. ఆ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిఎస్పీ వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల కోసం నిత్యం పోరాడే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇలా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాత్రి క్లాసుల అనంతరం విద్యార్థులను ఇంటికి వెళ్లే సమయంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, ఇబ్బందులకు గురి చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సూర్య ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కిషోర్లు మాట్లాడారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను డిఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి బేతాల శ్రీను, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం రాజేష్, గోపి, జీవారత్నం, సత్య తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రోజు ఏవైతే టైమింగ్స్ మా దృష్టికి తీసుకొస్తే ఆ టైమింగ్స్లో ఖచ్చితంగా ఇక్కడ కానిస్టేబుల్స్ని ఒక మఫ్టీ పార్టీలో కానీ లేకపోతే యూనిఫామ్లో కానీ వాళ్ళకి పెట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇమీడియట్గా నా నెంబర్ కూడా చెప్తాను. 9440796626
ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే 9440796626. ఎవరికైనా సరే ఎవరైనా ఏడిపిస్తున్నట్టుగా కానీ, ముఖ్యంగా అమ్మాయిలకు ఎవరైనా సరే ఏడిపిస్తున్నట్టుగా, వెంటపడుతున్నట్టుగా ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. నేను ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ సిబ్బందిని పంపిస్తాను. ముఖ్యంగా ప్రివెంటివ్ యాక్షన్ కింద అక్కడ పోలీస్ బీట్ కంటిన్యూగా డే బీట్ అనేది ఉంటుంది, నేను ఏర్పాటు చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది భయపడవసరం లేదు. మీరు శ్రద్ధగా చదువు మీద దృష్టి పెట్టండి. మంచిగా మార్కులతో ఉత్తీర్ణత అయ్యి మీ అందరికీ, మీ తల్లిదండ్రులకి, మీకు, మీ యొక్క స్కూల్ యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలి. ఏ విధంగా కూడా మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మాకు చెప్పండి, నేను వాళ్ళకి డిస్టర్బ్ చేస్తాను. ఓకే. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI పశ్చిమ గోదావరి జిల్లా మన 19వ తారీఖు జరిగినటువంటి 10th క్లాస్ ప్రతిభా పరీక్షలు నేడు మన డివిజన్లో రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రిజల్ట్స్ ప్రధానంగా వచ్చిన డివిజన్ స్థాయి పొడవులు, డివిజన్ స్థాయి, మండల స్థాయి వచ్చిన ప్రైజులు మన DSP గారి చేత బహుకరించడం జరిగింది. అదేవిధంగా నిరంతరం విద్యార్థి సమస్యల మీద విద్యార్థుల కోసం పోరాడే సంఘం SFI సంఘంగా నిలుస్తూ ఉంది. ఈ సంఘం ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా గర్వకారణం. ఎందుకంటే నిరంతరం విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల కోసం పోరాడడం కాదు, విద్యార్థుల యొక్క చదువుని, విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం, విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు తయారు చేయడానికి ఈ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా రాను రోజుల్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం. ఎంసెట్ రూపంలో ఎంసెట్ చదివే వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం. ఈ మోడల్ పేపర్లు కూడా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ టీచర్స్ ద్వారా ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇట్లాంటి పరీక్షలు రాస్తే విద్యార్థులు రేపు ఉన్నత స్థాయిలో పబ్లిక్ ఎగ్జామ్స్కి చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా విద్యార్థులు రాయగలుగుతారు ఎగ్జామ్స్. పలు వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు పుట్లగట్లగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వద్ద సేకరించిన 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న 8వ తరగతి విద్యార్థికి, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 1వ తరగతి విద్యార్థి గుర్రం వరలక్ష్మికి, మరో విద్యార్థి పుట్నం అంజలికు 10,000 రూపాయల ఆర్థికంగా సహాయం అందించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు PV నాగమౌళి తెలిపారు. తమ పాఠశాలలోని విద్యార్థుల వద్ద ఉపాధ్యాయులు వసూలు చేసి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. జంగారెడ్డి నగర పంచాయత్ 2015-16 బడ్జెట్ సమావేశం శుక్రవారం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 27 పనులకు సంబంధించిన బడ్జెట్ వివరాల ఆమోదం కోసం కౌన్సిల్ ముందు ఉంచారు. 5వ వార్డులో సీసీ కల్వర్టులకు 2 చోట్ల బడ్జెట్ను కేటాయించగా ముందు పలువురు కౌన్సిలర్లు ఒకే ప్రాంతంలో 2 పనులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అందుకు 5వ వార్డు కౌన్సిలర్ ముప్పిడి అంజి మాట్లాడుతూ, తమ వార్డులో రోడ్లు ఇంతకుముందే వేయించామని, కల్వర్టులు లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రజలు డ్రైనేజీలో పడిపోతున్నారని చెప్పారు. అందుకు చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ, ఆ కల్వర్టులు అవసరం ఉంది కాబట్టి కౌన్సిల్లో పెట్టడం జరిగిందన్నారు. అలాగే నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న మంచినీటి ట్యాంకును తొలగించాలని, 20 వార్డుల్లో విద్యుత్ స్తంభాలు వేయించాలని, పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు, ట్యూబ్లైట్లు మెయింటెనెన్స్ కోసం, మెటీరియల్ సరఫరా కోసం టెండర్లు పిలవడం, వాటర్ వర్క్స్ టెండర్లు, పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడానికి వెహికల్స్ కోసం టెండర్లు పిలవడం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుకు టెండర్లు పిలవడం, కమిషనర్, ఇంజనీర్ విభాగాల అధికారులకు ఐపాడ్స్ కొనుగోలు చేయడం, నగర పంచాయతీలో వివిధ విభాగాల నుండి వసూలైన డబ్బు నిల్వ చేయడానికి గోద్రేజ్ ఐరన్ సేఫ్ లాకర్ను కొనుగోలు చేయడానికి, పట్టణంలో రైతు బజారుకు ఊర చెరువులో ఉన్న స్థలాన్ని సేకరించి రిపోర్టు తహసీల్దార్ వారికి అందజేయాలని, ప్రస్తుతం పనుల మదింపు చేయాల్సి ఉందని, ధరల నిర్ణయానికి తదితర విషయాలపై కౌన్సిల్ ముందుంచారు. ఇంచుమించు అన్ని పనులు కౌన్సిల్ తీర్మానించింది. అలాగే 16వ వార్డులో పారిశుద్ధ్యం లోపించిందని, ఆ వార్డులో మంచినీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తెల్లకార్డు ఉన్న పేదవారికి తక్కువ ధరకు కుళాయిలు మంజూరు నిమిత్తం కొద్దిమందికే మంజూరు చేశారని, తమ అనుమతి లేకుండా మంజూరు చేశారని కౌన్సిలర్ సంగడాల సుధారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతాల్లో కూడా పారిశుద్ధ్యం బాగా లేదని, డ్రైన్లు పూడుకు తీయడం లేదని, పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పుడు వస్తున్నారనే విషయం కూడా తమకు తెలియడం లేదంటూ కౌన్సిలర్లు వాపోయారు. అలాగే పట్టణంలో పందులు, కుక్కలతో పాటు కోతుల బెడద ఎక్కువగా ఉందని, వాటిని నివారించాలని 12వ వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బి సల్మాన్ రాజు, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. చూడటం జరిగింది. అది అక్కడ ప్రజలు అక్కడ ఎడతకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు
అక్కడ అవసరం కాబట్టి ఎక్కడైతే ఈ కలవట్లు అవసరమో ఎక్కడైనా పెట్టమన్నది కూడా అవి ఇంతకుముందు పెట్టారు. ఆ పాతయ్యే మళ్ళీ ఇందులో యాడ్ చేశారు. ఎందుకంటే మనం కొత్తవి ఏం పెట్టలేదు. నెక్స్ట్ మీటింగ్లో ఎక్కడైనా ఇలాంటివి ఉంటే మనం చూద్దాం. ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవన్నీ చూసే బాధ్యత మనందరిది. ఛాలెంజ్ చేసే బాధ్యత కూడా మాకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా మా దృష్టి తీసుకొస్తే చేస్తాకే మేము ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మా దృష్టి తీసుకురండి. ఇదంటే ఇంతకుముందు వాయిదా వేశారు కాబట్టి నేను చూశాను కాబట్టి ఇది అవసరం అని చెప్తున్నాను. ఇలాంటివి ఎక్కడైనా ఉంటే నా దృష్టి తీసుకొస్తే వెంటనే దాన్ని కూడా చేస్తాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ అధికారులు. ఖర్చులు ఆదాయం వివరాల వెల్లడి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించిన డిఎస్పీ వెంకట్రావు. మార్చి 1వ తేదీన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం వినియోగించుకోవాలని కోరిన అధ్యక్షుడు నిరంజన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.